అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలల్ ముర్సలీన్ ఖవాయిదునా ముహమ్మద్ వ అలా ఆలిహి వసహబిహి అజ్మఈన్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్షాల్లా నిన్న మనము షియా వాళ్ళ యొక్క పరిస్థితి, సున్నీ వాళ్ళ యొక్క పరిస్థితి కూడా తెలుసుకున్నాము. అలాగే షియా వాళ్ళల్లో ఉన్నటువంటి యొక్క 4 హదీసుల యొక్క అర్థం ఏమిటి అంటే, వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే, ప్రవక్త గారు ఈ విధంగా నేను నా తర్వాత ఖురాన్ని మరియు నా యొక్క కుటుంబ సభ్యుల్ని మీ ఎదుట ఉంచి వెళ్తున్నాను, వాళ్ళని అనుసరించండి అనే కిందట వాళ్ళు మాట్లాడతారు. సున్నీ వాళ్ళు వచ్చేసి ప్రవక్త గారు చనిపోయిన తర్వాత చనిపోకముందు నేను 2 వస్తువులను మీ ఎదుట ఉంచుతున్నాను. ఒకటి నేను ఈ యొక్క ఖురాన్, రెండవది నా యొక్క ఆచరణలు, నా యొక్క మార్గము, నా సహబాల కాబట్టి మీరు కూడా నా మార్గంలో నడుచుకొని ఇక్కడ లేనటువంటి ప్రజలు తెలియజేయండి అనేటువంటి విషయం వాళ్ళు కూడా దృఢంగా నమ్ముతారు, విశ్వసిస్తారు. ఆ మార్గంలోనే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, ఇంకా రాబోయే రోజులలో కూడా ఇన్షాల్లా వాళ్ళు ఉంటారు. సరే, ఇక సున్నీ వాళ్ళ యొక్క దేవుడు అల్లాహ్నే, షియా వాళ్ళ యొక్క దేవుడు అల్లాహ్నే. సున్నీ వాళ్ళ యొక్క ప్రవక్త వారు వచ్చేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, షియా వాళ్ళు వచ్చేసి మహమ్మద్ ఆలి రసూలుల్లాహ్, అంటే మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మరియు ఆలి రదియల్లాహు అన్హు అని ఇద్దరిని కలిపి వాళ్ళు మిక్స్ చేసి ప్రవక్తలుగా విశ్వసిస్తారు. అలాగే ఆ షియా వాళ్ళు ఈ సున్నీ వర్గం మీద కక్షతో కొంతమంది వాళ్ళు చెప్పే విశ్వాసం ఏమిటంటే, ఆయిషా రదియల్లాహు అన్హా ఈ రకంగా జినా వ్యభిచారానికి పాల్పడింది. అలాగే ప్రవక్త వారు కూడా వాళ్ళ మధ్య, భార్యల మధ్య సమన్వయమైనటువంటి న్యాయం చేయలేకపోయిండు. దాని తర్వాత కొన్ని విధి విధానాలలో సరిగా నడుచుకోలేదు ఆయన. కాబట్టి ఆయన తర్వాత ఆలి రదియల్లాహు అన్హు ప్రవక్తగా చేసినటువంటి విషయం ఒకసారి నమ్ముతారు. వాళ్ళ యొక్క ఇమాముగా కూడా ఆయన్నే ఎంచుకుంటారు. అలాగే ఈ యొక్క వాళ్ళ యొక్క హదీసులు ఎలాగంటే, ఎవడో చెప్పిండు కాదు, ఖచ్చితమైనటువంటి దృఢమైనటువంటి అబద్ధాలు ఆడకుండా సాక్ష్యం చెప్పేటువంటి యొక్క వాళ్ళ యొక్క మాటలనే హదీసులుగా వాళ్ళు లిఖించుకున్నారు. అంటే గొప్ప గొప్ప పండితులుగా వాళ్ళల్లో ఉన్నట్టుగా వాళ్ళే చిత్రీకరించుకొని, వాళ్ళైతే అబద్ధం ఆడరు, వాళ్ళైతే కరెక్ట్గా ఉన్న విషయాలు చెబుతారు, ధర్మం విషయంలో ఎటువంటి వ్యసనాలకు లోను కారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు నమ్ముతూ అటువంటి వాళ్ళు లిఖించుకున్నటువంటి యొక్క హదీసుల్ని వాళ్ళు ప్రామాణికంగా కూడా తీసుకుంటారు. ఇక సున్నీ వాళ్ళు వచ్చేసి ఖలీఫత్ వర్ రాషిద్ అజ్మఈన్, 4 ఖలీఫాలు ప్రవక్త గారి తర్వాత పాలించారు. వాళ్ళ యొక్క 4 ప్రస్తావనలోకి తెచ్చిందే కాకుండా సహబాలను కూడా వాళ్ళు ప్రస్తావనలోకి అలాగే ఉల్లేఖనాల ప్రకారం బట్టి వాళ్ళ హదీసులు లిఖించుకొని దాని ప్రకారమే యథావిధిగా జీవితం గడపాలనేటువంటిది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ వీళ్ళకు ఈ రకంగా నడుచుకోవాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎటువంటి మార్గం అనేది, ఎటువంటి వాగ్దానం అనేటువంటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేయలేదు. అది స్వతహాగా వీళ్ళే వర్గాలుగా తయారయ్యి వీళ్ళే ఆ రకంగా అనేది చేసుకున్నారు, పలానా జమాతులుగా అని చెప్పి. తర్వాత ఈ సున్నీ వాళ్ళది అది పరిస్థితి, షియా వాళ్ళది అది పరిస్థితి. వీళ్ళు షియా వాళ్ళు వచ్చేసి మీకంటే మేమే ముందంజలో ఉన్నాము, మీరంతా ఫేక్, మీరు రకరకాలుగా ఏమంటారు, మీరు ప్రవక్త గారు ఒకటి చెప్తే మీరు ఒక రకంగా నడుచుకుంటున్నారు అనే విషయాన్ని వాళ్ళు చెప్తారు. సున్నీ వాళ్ళు ఏం చెప్తారంటే, మీకంటే మేము చాలా దగ్గరగా ఉన్నాము, మీరు ఈ రకంగా షిర్కు చేస్తారు, దర్గాలకు వెళ్తారు, లేకుంటే ఈ రకంగా రేపు ప్రళయం రోజున సిఫారసు కావాలని మీరు ప్రయత్నం చేస్తారు, అటువంటి సిఫారసు కోసం మీ యొక్క పెద్దవారిని సిఫారసు చేయాలనే ఉద్దేశంతో మీరు ఉంటారు అనే విషయాన్ని వీళ్ళు సున్నీ వాళ్ళు చెబుతూ వీళ్ళు ఈ రకంగా ఉంటారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎలాంటి పర్మిషన్ అనేటువంటిది ఇవ్వలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన విషయం ఏంటంటే, ఖురాన్లో మీ యొక్క సంఘం ఒకే ఒక సంఘం, నేను మీ ప్రభువును, నన్ను మాత్రమే మీరు ఆరాధించండి అనే విషయం చెప్పబడింది. అలాగే ప్రవక్త వారికి
ఏమని చెప్పబడింది? తమ ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకునే వాళ్ళతో నీకు ఎలాంటి సంబంధము లేదు. ప్రవక్త వాళ్ళు ప్రకటించు ఏమని? నేను నా వైపునకు అవతరింపజేయబడినటువంటి వహీని మాత్రమే అనుసరిస్తున్నాను అని చెప్పు వాళ్ళకి. అర్థమైందా? వహీ అంటే ఖురాన్ని అనుసరించేటువంటి వాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ జమాయతులతో ఎలాంటి సంబంధం అనేటువంటిది ప్రవక్త గారికి లేదు. ఈ విషయాన్ని స్వయంగా నేను కాదు, ఇంకొకరు కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే ఖురాన్లో చెప్పడం జరిగింది. సూరతుల్ అన్ఆమ్లో నేను నా వైపునకు అవతరింపజేయబడినటువంటి యొక్క వహీని అనుసరించేవాడినే అనే విషయం చెప్పబడింది. ఇంకా చెప్పండి, ఎవరెవరు ఉన్నారు ఈ జమాయతులు ఏంటి, ఈ గోల ఏంటి, ఈ పంచాయతీ ఏంటి? రకరకాలుగా విడిపోయి రకరకాలుగా చర్చించుకుంటా ఏదేదో చేసుకుంటా ఉంటాం. సరే, ఇన్షాల్లా తరిస్తే ఏది కావాలనుకుంటాడో అది తన యొక్క నిర్ణయం ప్రకారం బట్టి సృష్టిని నడుపుతూ ఉంటాడు. దానిలో కేవలం మనం ఆయన నిర్మించినటువంటి యొక్క సృష్టిలో కేవలం మనం ఒక దాసులను తప్ప ఎలాంటిది మన పరిస్థితి కాదు. కేవలం మనం దాసులమే. అల్లా చెప్పిన విధిప్రాత ప్రకారం బట్టే మనము జీవితం అనేటువంటిది గడుపుకోవాల్సిందే. మనం ఎన్ని కలలు కన్నా కానీ అల్లాహ్ ఏదైతే మనకు రాతలో రాస్తాడో దాని ప్రకారం బట్టే మనకు జీవితం అనేటువంటిది ఉంటుంది. ఇన్షాల్లా ఇంకొక విషయం ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన విషయం ఏంటంటే ఆలోచించవలసినది ఆ రోజు గురించి, ఆ రోజు తమ యొక్క కర్మల గురించి ఆలోచన అనేటువంటిది చేయాలి. కాబట్టి మన యొక్క కర్మల గురించే మనం ఆలోచన చేసుకుంటూ జీవితం అల్లాహ్తో ముడిపెట్టుకొని గడపాలి తప్ప ఈ జమాయతులతో, ఈ హదీసులతో, ఈ పంచాయతీ ఆ పంచాయతీతో మనకు అక్కరలేదు అనే విషయాన్ని నేను స్పష్టంగా చెబుతున్నాను. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.